వచ్చేసి ఒక్క కామెంట్ చదువుతాను, పూర్తి నెగిటివ్ కామెంట్లు వద్దు కానీ కొంచెం పీస్ బి అపాన్ అని ఉంది. ఈ కామెంట్ వచ్చేసి పాస్టర్ ట్రైనింగ్ తీసుకుంటున్నావు, చర్చ్ పెడతావు అనుకుంటే ఆటో కొన్నావు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కామెంట్ సెక్షన్ ఆన్ చేస్తున్నావు, ఏదో తేడాగా ఉంది. నిసి కాదు నిసి, నువ్వు అవసరమా నిసి ఇవాళకి వేయడం? ఏ ఏ ఏ ఇండియాలకి లేచావు కదా మమ్మీ నువ్వు, పండుకుంటావా? తొట్ల చందమామ వచ్చేదినా నీ వయసు గాఢ చందమామని చూపిస్తూ ఈ అమ్మ. కాదు నిసి నిసి చందమామ ఉండదులే కానీ నువ్వు తొట్ల వేసాను పండుకుందురా, తొట్ల వేసాను పండుకుంటావా? చందమామ ఉందే ఇవాళకే ఎవరైనా లేచారు అక్కయ్యలన్నా, నువ్వే చూడమ్మ తొందర లేచింది కదా కదా పండుకుంటా కదా పెద్దగా అవుతాం. 3:30కే లేచేది అక్క, అస్సలకి పనే తాగనిచ్చలేదు, లేకుంటే కానీ తొందర అయిపోతున్న పని. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా మేమైతే పొద్దున్నే చర్చికి అయితే పోయేస్తాం అన్నమాట. పొద్దున పూట ఆరాధన అయితే మాత్రానికి అయిపోయిందబ్బా. ఇంకా ఈరోజైతే ఈస్టర్ పండుగ కదా, ఈరోజు మనం ఇలా బ్రతుకుతున్నాము, మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడంటే అది దేవుని కృప. దేవుని యందు నమ్మకం కలిగి జీవిస్తే ఏది కొదువ ఉండదు ఫ్రెండ్స్. మనకు దేవుని యందు నమ్మకం కలిగి మనం అందరం ఉందామండి. ఇంకా ఈరోజైతే ఈస్టర్ పండగ కదా, ఇంకా ఎప్పుడులాగే నేనైతే భక్ష్యాలు అయితే చేస్తున్నాను అనమాట. చర్చి వేయచ్చే తలకలే చర్చి వేయే లోపలే నేను బ్యాల్ అనేది ఉడకబెడతాను అనమాట. ఎందుకంటే పిల్లలు లేయకముందే ఉడకబెట్టుకుందామని తలకాలి మన ఇష్టం అయితే లేసే ఎట్లా ఒకటి అట్లే తిరుగులాడుకుంటా బ్యాల్ అయితే ఉడకబెడతాను అనమాట. అత్త వచ్చిన తర్వాత అయితే పుండ్రం రుబ్బుకొచ్చిన తర్వాత భక్ష్యాలు అనేది చేస్తాను. ఈ లోపల అయితే మాత్రానికి చారబు అయితే చేస్తాను. ఎందుకంటే బచ్చాలు కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఇంకా ఇంట్లో చారబు ఉంటే కడుపు నిండి తిని ఊకుంటారనమాట పిల్లలు. కానీ మనకు కూడా బాగుంటుంది బచ్చాలు కొంచెం లేట్ అయినా. అందుకోసమనే ఇంక ఫస్ట్ అయితే చారబు చేసిన తర్వాత లాస్ట్కి బచ్చాలు అయితే చేస్తాను. ఇంకా ఈ లోపల అయితే నిసమ్మ నేనైతే ఇంకా రెడీ అయ్యామన్నమాట. వినోద్ ఐరమ్ ఒక్కటి రెడీ కావాలా. ఇంకా నేను నిన్న రాత్రి పెట్టుకుని కోని మాత్రం ఎర్రగేదా వినోద్ చూపిస్తాను. వినోద్ నా మీద ప్రేమ తగ్గేది వినోద్కి, లేకుండా నన్ను ఎప్పుడు పెట్టుకున్నా కోన్ అనేది ఎర్రగా అవుతుండే, అస్సలు కోనుగా సరిగ్గా ఎర్రగా వేయలేదు. వినోద్ చేయి చూడాలా, వినోద్ ఎర్రగా ఏంటది, ఎందుకంటే నేను ఎప్పుడు వినోద్ని ప్రేమిస్తూనే ఉంటాను కాబట్టి వినోద్ ఖచ్చితంగా ఎర్రగా ఉంటుంది అనమాట. ఇంకా అందరికీ మరొకసారి మా కుటుంబం అందరి తరపున హ్యాపీ ఈస్టర్ ఫ్రెండ్స్. పొద్దున కదా గాలి చల్ల గాలి, ఇంకా మా అయితే పుండ్రం రుబ్బడానికి అయితే పోతున్నది అనమాట. నీళ్ళు ఇబ్బంది ఉండే, నీళ్ళు పట్టినకే టైం అంతా సరిపోతున్నది. వస్తాం మనం. నీకు నెత్తి దూతారా ఆయన
కాదు నువ్వే గా ఐరా చిలక అవు కదా నిసక్ గౌన్కి చిలకల చిలక కాదా పూలు కాదైరాగా ఇది చూడు మా అమ్మ పొద్దున్నే లేచి చర్చి పోయి వస్తుంది నువ్వేమో ఇప్పుడు లేచావు చూడు నువ్వు పండుకుంటే మరి పెడదామంటే పెడతానులే మరి ఓ సో టైం వచ్చేసి ప్రస్తుతానికి మనకి 9:04 అయింది ఫ్రెండ్స్. అందరికి గుడ్ మార్నింగ్. షార్బు చేసావునే? షార్బు ఏది వినగా అప్పుడు లేపి మెరక్కలు లేపుతాను అంతేనా? అంతేనా బచ్చలకు ఇంకా ఇవి మనం తినిన తర్వాత పచ్చడి చేస్తాను. ఆల్రెడీ నువ్వు వేయలేకుంటువే ఇది ఇవి ఒక్కొక్కటి చెప్పాలా? ఇట్లాంటివన్నీ మా మేము లేకుంటుంటాం చూడు నాకు మా నాయన చెప్తున్నా మాకు అవి అంతేనే ఎగేది ఇంకా అంతే ఇవి మీకు అన్ని బాగా ఒప్పేది. ఏం నీకు నచ్చలేదు? అవునా అంట నాకు ఎట్లాగానే వస్తుంది. బాగున్నదా బాగాలేదా? కనీసము కొన్నిసార్లు కరిసికాయలు అట్లాంటివి చేసుకోవాలనుకున్నా కేవలం చారుని గుర్తు చేసుకొని మళ్ళీ నీకు పోయి బచ్చాలు చేసా. కాదు ఈ పొద్దున్న ఇస్తామని నా సరుకులు అయితే తెచ్చుకొచ్చారు తెలుసా? ఇద్దరు ఆ పొద్దుగాలకు రెడీ అవుతుంది. ఇంకా ఇది కొత్త ఫ్రెండ్స్, కొత్తగా గుర్తించలేదు నేను. మరి పోయేటప్పుడు ఉంటుందని మరి ఇప్పుడు ఏం చేస్తుంది? ఒక నెల వేయలేనా 2 నెలలు? ఒక్క నెల వేయలేని దానికి ఎన్ని నెలలు వేయలేనో బైబిల్ క్లాస్ కన్నట్టుంది ఫ్రెండ్స్ నాకైతే నిజంగా. సో చూడాలి ఈ నెల బాగున్నామ్మా, పువ్వు బాగున్నది నాకు లేదు. సో ఈ నెల లాస్ట్ బైబిల్ క్లాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎలాగైనా సరే ఇంకా లాంగ్ ఉంది కాబట్టి ఎట్లయినా కానీ సాయి శక్తిగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సో ప్రయత్నం ఏం లేదు, పోవాలనే చెప్తున్నా. డెఫినెట్లీ ఖచ్చితంగా ప్రార్థనలో పెట్టుకొని ఏ ఇబ్బందులు రాకూడదని వచ్చినా సరే వెళ్ళాలని బలంగా ఉంటాను ఈసారి ఖచ్చితంగా. ఎందుకంటే అలాంటి చోట్లకి వెళ్తే ఒక ఫీల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒక వాతావరణం మనం ఫీల్ అవుతాం. ఆ ప్రశాంతత, మనలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు, వాక్యం అంటే ప్రేమ భయం ఉన్న వ్యక్తులు అక్కడే ఉంటారు. అందరని కాదు, మళ్ళీ ఎక్కువ శాతం మంది అక్కడ ఉంటారు అనమాట. సో నేర్చుకోవాలని ఆసక్తి కలిగిన వ్యక్తులు, చరిత్ర తెలుసుకోవాలని ఆలోచన ఆసక్తి ఉన్న వ్యక్తులు. నేను ఇంకోటి బైబిల్ క్లాస్ గురించి షేర్ చేసుకుంటాను. అక్కడ నాలాంటి యవనస్తులు తక్కువ, నా వయసు వాళ్ళు తక్కువ అనమాట. నాకంటే పెద్దవారు, ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన వాళ్ళు, అంటే అందరూ చాలా పెద్ద 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 వాళ్ళు. స్టిల్ వాళ్ళు కరెక్ట్గా ఒక స్టూడెంట్స్ లాగా లేచి క్లాస్కి వస్తే వెళ్తున్నారనమాట. భార్యాభర్తలు కలిసి రావడం, ఆ ఏజ్లో కూడా ఆల్మోస్ట్ 60 ఉంటాయో, కొంతమందికి 50. సో కానీ వాళ్ళకున్న ఆసక్తి దేవుని పట్ల మాలాంటి వాళ్ళకి ఇన్ని రోజులు ఏం చేశాం మేము అనిపించేటట్టు వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళు వినేటప్పుడు క్లాస్ కానీ వాళ్ళు చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట. నేర్చుకుని ఎవరు చెప్పినా మనం వినం, మన జీవితాలు మారినా కొంతవరకే, కానీ చివరి వరకు మనం చేయబట్టుకొని ఉండేవాడు దేవుడు కాబట్టి, దేవుడు వాక్యం అయి ఉన్నాడు కాబట్టి ఆ వాక్యం పట్ల ఆసక్తి, ఆ వాక్యానికి టైము మన జీవితం కనిపిస్తే ఖచ్చితంగా జీవితాలు బాగుపడతాయి, మారుతాయి. ఎందుకంటే దేవుడు తోడబుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు వదిలేసిన కూడా వదిలేస్తారా అంటే వదిలేస్తారు. మనం చాలా మందిని చూడట్లేదు. కన్న తండ్రి 2 కౌలు పిల్లలు చంపేసినట్టు, ఒక తల్లి బిడ్డను కానీ బాత్రూంలో వదిలేసిపోయినట్టు,
ఒక సంచిలో మూట కట్టి ఒక తల్లిదండ్రి విసిరి వెళ్ళిపోయినట్టు ఆడపిల్ల పుట్టిందని, కొడుకు పుట్టినా కొంచెం కాలు సరిగా లేదని పాడేసింది. తల్లిదండ్రులు వదిలేస్తారంటే వదిలేస్తారు, వదిలేసిన సంగతులు కూడా మనం చూస్తున్నాం చాలా. సో కానీ దేవుడు విడిచిపెట్టాడు ఫ్రెండ్స్, ఆయన చివరి దాకా చేపట్టుకొని నడిపిస్తాడు. తప్పులు చేసిన సరిదిద్దుకునే అవకాశము, శక్తి, ఆలోచన ఇచ్చాడు. అండ్ నా జీవితంలో నేను ఎదుర్కొనే అవమానాలు కాస్త గుర్తు చేసుకుని కృంగిపోయిన రోజులు ఉన్నాయి, కానీ ఇప్పుడు నాకు అవన్నీ ఏం ఆలోచన. ఎవరేమన్నా అనుకుంటారా అనుకోండి. కొందరు నెగిటివ్ గా కామెంట్లు పెడుతున్నారా, నిన్ను అనుకోకుండా ఒక వీడియోకి కామెంట్లు ఆన్ చేయలేదు, దానికి కామెంట్లు కొందరు బ్యాడ్. మంచిగా ప్రేమగా చేసిన వాళ్ళు ఉన్నారు, బ్యాడ్ గా కూతురు కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే పర్లేదు అనుకోవడమే. ఎక్కువ ఆలోచిస్తే పాజిటివ్ కామెంట్లు చూస్తేనే నాకు కొంచెం ప్రాణం తృప్తి అవుతుంది. అలాంటి కామెంట్లు చూసి మైండ్ డిస్టర్బ్ అవ్వడం తప్ప వేరే ఆలోచన ఉండదు అనమాట. సో నేనైతే ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తానో ఏ తిప్పులు ఉండదు, కానీ ఎప్పుడైతే లోకంలోకి పడిపోతానో ఒక అడుగు ఇటు అటు స్థిరత్వం లేకుండా నెమ్మది ఉండదు, ఒక రకంగా ఉంటుంది అనమాట. బెస్ట్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి 10:47 అయిందనమాట. సో బచ్చాలు అయితే చేసింది వాటి ఆల్రెడీ 3 చేసింది, ఇది 4వది. సో ఇవి ఎన్ని గుండ్లు ఉంటే అన్ని బచ్చాలు అయితే చూడండి. మేబీ 1-2 ఫ్లాప్ అయితే అవ్వచ్చులేండి, అయితే ఫస్ట్ అయితే కావాలి కానీ అది ఫస్ట్ కూడా బాగా వచ్చేది. నేను ఒక్కరోజన్నా తినాలనిపిస్తే తింటాను. అంటే నేను చేసిన తినాలంతే. ఇప్పటి వరకు అయితే అంత బాగా జరుగుతున్నది అనమాట. పండగ వాతావరణము, మా పిల్లలు ఇంకా శ్రద్ధ ఉండరు, లేకుండా కానీ ఏడుస్తుంది. బయటికి పోనట్లుండారు అందులో వచ్చి. ఇంకా కొంచెం ఏమన్నా అటు ఇటు అయిన అనుకో ఇంకా బయటికి పోవాలనిపిస్తుంటది. ఇంకా బచ్చి మేసి అని విన్నది పాప వేసి నైనా బచ్చమో మీకు చిన్ని బచ్చి వేసిస్తాను అన్ని కాలుతున్నాయి. ఇదే ఇదే బచ్చమో తిను మరి. నువ్వు అప్పుడే అడిగితే మరి ఇంకా అవి లేకున్నప్పుడే వచ్చి అమ్మ బచ్చి వేసిస్తావా అని తిను. తిను ఈ పెంచు కొనుక్కొని ఎంత మంచి పని చేసింది. నేనైతే అస్సలకి ఇది కొంతమంది పెంచి ఎంత కొన్నా భారతీయ అడిగింది అనమాట ఇంతకు ముందు. ఇది వచ్చేసి 350 కొనుక్కునింటి. ఇది కొనుక్కొని నేను 3 సంవత్సరాలు. ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది. సిల్వర్ పెంచ్ అనమాట. ఇది నేను బచ్చాల కోసమనే సపరేట్ తీసుకుంటాను అనమాట. బచ్చాలకు వస్తుంది, చపాతీలు కూడా దీంట్లోనే కలుస్తాను. ఇంకా కొంతమంది దోశలు కూడా వేయచ్చు అనుకని అంటారు. ఒకసారి ప్రయత్నం అయితే చేయాలి దోశలు వేసి. ఒక బచ్చమాడ కాలే తలకలే ఒక బచ్చమిట్టు రెడీ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఒక బచ్చమిట్టు తిప్పి పెట్టాను. ఇంకా మూడు పనులు. ఇది బచ్చలు చేసేటప్పుడు అయితే దాదాపు అంటే 2 ఉండాలా లేదా 3 ఉండాలా, కానీ నేను ఒక్కదాన్నే చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ముద్దలు చేసి పెట్టుకుంటాను నేను, కుండ్రం ముద్దలు. తర్వాతకి ఇట్లా ఇది కనకం తీసుకొని చేస్తాను అనమాట. ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే యాక్చువల్గా నిన్న పెట్టిన వీడియోకి కామెంట్లు అనుకోకుండా ఆన్లో ఉంచి అంటే మర్చిపోయాను, చూసుకునిలేదు. అది ఆఫ్ చేసే బటన్ అనేది నేను టచ్ చేయనట్ట చూసుకోలేదు అనమాట. తర్వాత అర్థమైంది కొంతసేపు కామెంట్లు వస్తున్నాయని. ఇంక నేను పెద్దగా ఉంటే ఉండిలే అనుకున్నా. నాకు తెలుసు, అందుకే నేను కామెంట్లు ఆఫ్ చేయడం అనేది తీసుకున్నాను. ఎందుకంటే విపరీతమైన నెగిటివిటీ తట్టుకోలేము. మనం సక్సెస్లో ఉంటే వేరు, కానీ మనం బాగాలేనప్పుడు అయితే మరీ ఎక్కువ అవుతుంది ఆ నెగిటివిటీ అనేది. సో
నా టైం బ్యాడ్ అయ్యో టైం బాగుండో బాగాలేకో కానీ ఆటో రిపేర్ ఉంది, దాన్ని మేము చేపిస్తాం కొన్ని రోజులు ఆగైనా సరే అమ్మ మనకు వీడియో పెట్టాం కదా, దాని కింద కామెంట్లు చూడాలి. ఇప్పుడు ఆఫ్ చేశాను, ఇప్పుడు కనపడవు మీకు స్క్రీన్ షాట్లు తీసుకున్నాను కొన్ని చెప్తాను. ఎందుకో ప్రతిదీ అయ్యా దయచేసి ఒక్క కామెంట్ చదువుతాను, పూర్తి నెగిటివ్ కామెంట్లు వద్దు కానీ కొంచెం పీస్ బి అపాన్ అని ఉంది. ఈ కామెంట్ వచ్చేసి పాస్టర్ ట్రైనింగ్ తీసుకుంటున్నావు, చర్చ్ పెడతావు అనుకుంటే ఆటో కొన్నావు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కామెంట్ సెక్షన్ ఆన్ చేస్తున్నావు, ఏదో తేడాగా ఉంది. నా చిన్న బిడ్డ నిస్కీర్తన మీద ఒట్టు, అది అన్ని ఆఫ్లోనే పెట్టాను కానీ ఎందుకో అది తెలీదు వదిలేశాను. ఎలా వదిలేశానో కూడా చెప్తా. నేను అప్లోడ్ పెట్టి పండుకున్నోని లేపి భారతి బలవంతంగా వీడియో నువ్వు ఇప్పుడు ఇడిసాల్సిందే అని పెట్టింటే నిద్ర మబ్బులోన అట్లే సెట్ చేసి వదిలేసాను. thumbnail సరిగ్గా పెట్టానే, టైటిల్ సరిగ్గా పెట్టానే, కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసే బటన్ ఒక్కటి ఒక్కలేను, అది మిస్టేక్. సో నేను నిద్ర లేస్తాను కానీ కామెంట్లు వస్తున్నాయనే సంగతి నాకు అర్థమైంది కానీ ఇంకా ఏమో దాన్ని టచ్ చేయలేదు. ఇప్పుడు చూస్తున్నాను ఈరోజు పండగ ఈస్టర్, సో అనుకోకుండా చూశాను అనమాట. చూస్తే ఆ కమెంట్ కనిపించింది, సరే కనిపించింది మంచిదే. నేను వెళ్తున్నది పాస్టర్ ట్రైనింగ్కి కాదు, నెంబర్ 1. నేను వెళ్తుంది బైబిల్ క్లాస్కి. పాస్టర్ ట్రైనింగ్కి నేను వెళ్ళట్లేదు, బైబిల్ క్లాస్కి వెళ్తున్నాను. బైబిల్ క్లాస్కి వెళ్ళడం అంటే బైబిల్ గ్రంథం మీద పట్టు సంపాదించడం, అంటే ఆది కాండంలో ఏం జరిగింది అనేది మనకు తెలుసు. కొన్ని అర్థం కాని ప్రశ్నలు ఉంటాయి, వాటికి సమాధానం అక్కడ దొరుకుతుందని వెళ్తాం. మనం చదివినప్పుడు మనకు కాస్త అర్థమవుతుంది. ఇంకా అర్థం కాని వివరణ కొన్ని క్వశ్చన్లు ఉంటే బైబిల్ క్లాస్కి వెళ్తే అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్లస్ రాకపోయినా మనం డౌట్ రైజ్ చేయొచ్చు, అక్కడ చాలా పెద్ద వాళ్ళు వస్తారు చెప్పడానికి. సార్ నాకు ఇక్కడ ఈ ప్రశ్న నుంచి చదివేటప్పుడు నాకు ఇది అర్థం కాలేదు, పోనీ అర్థమైనా ఇలా అర్థమైంది, నాకు అర్థమైన విధానం కరెక్టేనా రాంగ్ అయితే కరెక్ట్ ఏమిటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సో నేను వెళ్తున్నది బైబిల్ క్లాస్కి, బైబిల్ ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, ఏవైనా అనుమానాలు ఉంటే తీర్చుకోవడానికి ఫ్రెండ్స్, అంతే. నేను పాస్టర్ అవ్వడానికి కాదు, పాస్టర్ అవ్వడానికి బైబిల్ క్లాస్కి సంబంధం ఏంటి నాకైతే తెలీదు. నాకు ఇష్టం దేవుని గురించి తెలుసుకోవడం, నాకు చరిత్ర అంటే ఇంకా ఎక్కువ ఇష్టం, హిస్టరీ చాలా 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 ఇష్టం. సో బైబిల్ అంటేనే చరిత్ర కాబట్టి మొదటి మనిషి ఎలా ఉన్నాడు, మొదటి స్త్రీ ఎవరు, మొదటి పురుషుడు మొదటి పురుషుడు ఎవరు, మొదటి స్త్రీ ఎవరు, వాళ్ళకి పిల్లలు ఎవరు, వాళ్ళకి మరలా పిల్లలు ఎలా పుట్టారు, తర్వాత ఏం జరిగింది, దేవునికి మనిషికి మధ్యన వచ్చినటువంటి దూరం ఏమిటి, రావడానికి గల కారణాలు, మనిషి ఏం చేశాడు, నెగిటివ్ పవర్స్ ఏం చేశాయి, దానికి దేవుడు ఏం చేశాడు, తర్వాత సృష్టి ఎలా అభివృద్ధి చెందింది, జంతువులు, మనుషులు ఏ తప్పు చేస్తే ఎలా రియాక్ట్ అయ్యాడు దేవుడు, ఏం చేయొద్దన్నాడు, ఏం చేయమంటున్నాడు, ఓల్డ్ టెస్టిమెంట్లో ఏంటి, న్యూ టెస్టిమెంట్ ఏంటి. సో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్. సోషల్ నేనేం చదవకుండా రాశాను, క్లాస్లో విని ఓన్లీ. సో సోషల్ కానీ తెలుగు కానీ, సో నాకు బాగా ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. రాజులకు సంబంధించిన స్టోరీస్ అంటే ఇక మరీ బుక్స్లో మనకి సోషల్లో 10th క్లాస్ 8th క్లాస్లో రాజులకు సంబంధించిన కొన్ని హిస్టరీ ఉంటుంది. సో ఇక బైబిల్ దగ్గరికి వచ్చేస్తే మొదటి అంటే అప్పటికి చాలామంది రాజులు స్టార్ట్ అయ్యారు. ఇశ్రాయేలుకి సంబంధించిన మొదటి రాజు ఎవరు, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలంతట్లో రాజులు పరిపాలించడం మొదలు పెట్టేసరికి ఇశ్రాయేలీలు అడుగుతారనమాట. వాళ్ళని దేవుడే స్వయంగా పరిపాలిస్తుంటే వాళ్ళు అడుగుతారు, లేదు అందరికీ ఉన్నట్టు మాకు ఒక రాజు కావాలి, మాకు ఒక రాజునివ్వు అంటే ఒక రాజుని ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రాజు, ఇలా రాజుల చరిత్ర నాకు ఇష్టం అనమాట ఇలాంటివి. సో నేను బైబిల్ నేర్చుకోవడానికి, తెలుసుకొని నేను రక్షింపబడడానికి, నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బైబిల్ క్లాస్కి వెళ్తున్నాను. అంతేగాని ఫ్రెండ్స్ నేను నమ్ముతున్నటువంటి విశ్వాసాన్ని ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నమే బైబిల్ క్లాస్కి వెళ్ళటం. అంతేగాని పాస్టర్ అవ్వడం,
చర్చ్ పెడతావు అనుకుంటే అనే ప్రశ్న నాకు నేను నవ్వాను కమెంట్ చదివినప్పుడు కూడా. నో, నేను చర్చ్ పెట్టడం అనేది నాకు అంత శక్తి సామర్థ్యాలు కెపాసిటీ ఉందని నేను అనుకోవట్లేదు. సో బైబిల్ క్లాస్కి చర్చ్ పెట్టడానికి సంబంధం లేదు ఫ్రెండ్స్. ఆ కమెంట్ చేసిన సిస్టరో బ్రదరు లేదండి, నాకు అలాంటి అంత పెద్ద ఆలోచన నాకు లేదు. నేను ఒకవేళ నా కుటుంబాన్ని విశ్వాసంలో ఉంచుకోవాలనుకుంటున్నాను. అంతే, అవకాశం వస్తే చర్చ్లో అప్పుడు మాట్లాడతాం మనకు తెలిసిన విషయం మీద, అంతే కానీ అంతకు అంటే మనం డీప్గా అంత పెద్ద బాధ్యతలో మోసుకునేంత శక్తి నాకు కష్టం. చర్చి పెట్టడం అంటే విశ్వాసుల్ని కట్టాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండడమే పెద్ద టాస్క్, పెద్ద పరీక్ష అనుకుంటే నువ్వు ఉండి సంఘాన్ని నడిపించాలి, హెచ్చరించాలి, సరి చేయాలి, బోధించాలి, బాగు చేయాలి, సహాయం చెయ్యాలి. చాలా చాలా భారముతో కూడినటువంటి బాధ్యత ఫ్రెండ్స్. అది నేను అంత పెద్ద బాధ్యత మీదకి ఎత్తుకునేంత అర్హుడని కాను అని నేను అనుకుంటున్నాను. సో నేను వెళ్ళగలిగితే వాకింగ్ చెప్పడానికి వెళ్తాను బయటికి, కానీ అంతేగాని నేను చర్చి పెట్టడం అనేది బైబిల్ క్లాస్కి వీటికి సంబంధం లేదు ఫ్రెండ్స్. దయచేసి మీరు అయ్యో అలా అర్థమైందా అయితే ఇది గురించి ఏదైనా పూర్తిగా మాట్లాడతాను ఫ్రెండ్స్. అయ్యోమో అట్లే అనుకుంటున్నారు అయితే చాలామంది ఏమో, ఎందుకంటే ఆ కమెంట్కి 15-14 లైకులు ఉన్నాయి. సో అయినా అట్లా పోయి వచ్చి మాకు బైబిల్లో కూడా బాగా వివరిస్తున్నాడు అన్నమాట. వినోద్ తెలియని విషయాలు తెలుసుకొని మాకు చెప్తున్నాడు, అంతవరకే. నేను మళ్ళీసారి చెప్తున్నాను, చర్చ్ పెట్టడం కానీ ఇట్లాంటి ఆలోచనలు నాకు లేవు. ఇంకా ప్రాబ్లం వచ్చినప్పుడే కమెంట్ ఆన్ చేయడం అనేది నిజమంటే అంటే అట్లే అనుకునేటట్టే ఉందిలేండి నాకు కూడా. నేను ఇట్లా పండుకునే తెచ్చిచ్చా ఫ్రెండ్స్. నేను నిద్రమబ్బులో కళ్ళు మూతులు పడుకుంటే దాన్ని అట్లా చేసి అట్లే పండుకుంటాను. కాకపోతే కమెంట్ రావడం స్టార్ట్ అయిందానికి ఇంకా ఆఫ్ చేయాలా ఏమనుకుంటారు అని. కానీ ఇప్పుడు ఆ కమెంట్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆఫ్ చేయాలనిపించింది. కమెంట్లు అయితే ఆఫ్ చేశాను. సో అది. సో కామెంట్లు ఎందుకు కామెంట్లు ఆన్ చేయడానికి గల ఉద్దేశం, నా ఉద్దేశం ఏమై ఉంటుంది అని మీరు అంటే ఆ కమెంట్ చేసిన వ్యక్తి ఏమైనా అనుకుంటుండొచ్చు, అంటే మళ్ళీ ఏమైనా హెల్ప్ ఆశిస్తున్నానేమో. లేదు ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పానని అనుకుంటున్నాను. వీలైతే నేను చర్చిలో వాకింగ్ చెప్పింది కూడా యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కొంతవరకు. గుడ్ ఫ్రైడే రోజు అయితే దేవుడు పలికిన 7 మాటల్లో ఒక మాట వినోద్ గుడి ఇచ్చారనమాట ఊర్లో వాళ్ళు. వినోద్ అయితే చెప్పాడే వాక్యంని. సో నేను ఇది 2 సంవత్సరాలు అయ్యమాట చెప్పడం. వినోద్ 7 మాటలు, సిలువపై పలికిన 7 మాటలు సంవత్సరం కరెక్ట్. ఇట్లాటప్పుడు మాట్లాడేవి 2 సార్లు అంటాను. 2 సంవత్సరాలు అంటే మరి నిన్న సంవత్సరం చెప్పావే, ఈ సంవత్సరం చెప్పావు కదా అంటున్నా. నిన్న సంవత్సరము చెప్పాడా, ఈ సంవత్సరం కూడా వినోద్ సిలువపై పలికిన 7 మాటల్లో ఒక్క మాట చెప్పాడు అనమాట. చాలా హ్యాపీ. ఆ కమెంట్ చేసిన బ్రదర్కి లేదా సిస్టర్కి చెప్తున్న విషయం ఏంటంటే, నేను బైబిల్ క్లాస్కి వెళుతున్నది కేవలం బైబిల్ని నేర్చుకోవడానికి, ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడానికి అండ్ ఫాస్ట్ అవ్వడానికి కాదు. అండ్ కమెంట్లు ఆన్ చేసిన ఉద్దేశం నిద్రలో ఉన్నాను కాబట్టి నా వల్లే దాన్ని పండుకోనే వదిలే ఆ వీడియో కూడా అలాగే. సో అంతే. నాకు కామెంట్లు ఆన్ చేయడం ఇష్టం లేదు ఫ్రెండ్స్. నాకు పాజిటివ్గా కామెంట్లు చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నెగిటివ్ని తట్టుకునేంత గట్టిగా నా జీవితము, నా ఆలోచన స్థితి ప్రస్తుతానికి లేదు ఫ్రెండ్స్. సో అందుకే ఎందుకు అలా నెగిటివ్ కామెంట్ చూసి మనం బాధపడడం ఎందుకు. ఇప్పుడు కామెంట్ చేసిన వ్యక్తి గురించి కాదు, కొంచెం పూర్తి వేరే పదాలు ఉపయోగించే బ్యాడ్ వర్డ్స్ కూడా కమెంట్ చేస్తాను అనమాట. సో వాటి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మాట్లాడిన కమెంట్ వచ్చేసి ప్రశ్న లేదా చిన్న డౌట్ ఆయనకు వచ్చిందా లేదా సిస్టర్కి బ్రదర్కి వచ్చింది, దానికి ఆన్సర్ ఇచ్చారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 7:45 అయింది. సో ఏమమ్మా నాన్నగారు పెట్టుకున్నాను నేను, అది కానీ
అందరు డ్రెస్సులు బాగున్నాయండి. ప్రశస్త అక్కది బాగుండదు. సూపర్. ఏ ప్రిన్స్ అక్కది కూడా బాగుండదు. కూడా బాగుండదు. ప్రైజ్ అక్కది కూడా బాగుంటది. పువ్వులు పెట్టి బేడుకొచ్చి భయపోతాది చెప్పి బాగుంది. బాగా పెంచాడు కుట్లోటేసాడు చూడు పాప డ్రెస్ అయితే నెక్స్ట్ సంవత్సరం ఇంకెంత ఎత్తుకెళ్తారో మా పాప వస్తుందిగా డ్రెస్ ఇప్పటికే సరిపోయేదే ఇంక నెక్స్ట్ సంవత్సరం కూడా పనికి వస్తుంది. చాలా 5 మంది వినోద్ మన పిల్లలు ఆడపిల్లలు నిజాన్ని పడిసి అమ్మో అందరు పూలు పెట్టుకున్నారా మన ఇస్తాం ఒక్కటి పూలు పెట్టుకోలేదు ఎందుకంటే అమ్మ కటింగ్ చేయించే దగ్గరికి ఇంకొకటి మగపిల్లల డ్రెస్ తీసుకుని నీ ఇస్తమ్మకి అది టైట్ అయ్యేదనమాట అందుకోసమనే ఇంక మామూలు డ్రెస్ వేసి అది వాపస్ ఇచ్చి డ్రెస్ తీసుకుంటా ఏం నిసి ఏమో మాట్లాడతాను ఏమో ముద్దు పెడతాను అబ్బా హ్యాపీ ఈస్టర్ మీకు అందరికీ పిల్లలారా హ్యాపీ ఈస్టర్ హ్యాపీ ఈస్టర్ ప్రశస్త ప్రిన్సి ప్రైజ్ స్టార్ట్ చేశారు పోతాం మరి ఏ బజాజ్ ఇంకా మేమందరం రెడీ అయ్యామన్నమాట ఇంక చర్చికి అయితే పోతున్నాము ఇంకా సాయంత్రం చర్చి అయితే ఉంటుందని చెప్తుంది కదా ఇంకా అందరు ఇప్పుడు ఎక్కువ కలిసాడనమాట ఎందుకంటే ఇంకా అందరు పిండి వంటలు చేసుకుంటూ బచ్చాలు చేసుకుంటూ కరచకాయలు నచ్చినవి వేసుకుంటూ ఉంటారనమాట ఇంకా అందరు పండ్లన్నీ అయిపోగొట్టుకొని ఇంకా అందరు చర్చికి అయితే పోతుంటారు ఇంకా మేము కూడా అయితే చర్చికి బయలుదేరుతున్నామండి మా ఈస్టర్ పండుగ అయితే మాత్రానికి ఇట్లా జరిగింది చాలా హ్యాపీ ఇంకా ప్రతి సంవత్సరం కంటే ఇది ఈసారి కొంచెం బాగా జరిగినట్లే మా పండుగ ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే మేము చర్చి వేస్తామండి పోదామా మా ఆయన డ్రెస్ అవుతుందో